ఈ వారం నుంచి ఒక నూతనమైన సిరీస్లో దేవుని వాక్యాన్ని పంచుకొని నేను ఆశపడుతున్నాను. అంశము ఒకరినొకరు, వన్ అనదర్, ఒకరికి ఒకరు. వెన్ యూ థింక్ అబౌట్ ఒకరినొకరు అనే ఆలోచన వచ్చినప్పుడు పౌలు భక్తుడు ఈ యొక్క మాటను 40 సార్లు తన యొక్క పత్రికలో రచించాడంట. ఒకరికి ఒకరు అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనము ఒకరికి ఇంకొకరు అవసరం కదా. పౌలు భక్తుడు ఈ మాటను 40 సార్లు పత్రికల్లో ఆయన రచించి దాని యొక్క ప్రాధాన్యతను గురించి అనేకమైన సందర్భాల్లో చాలా చక్కగా వివరించాడు. అయితే ఒకరికినొకరు అనే కాన్సెప్ట్ నేను అనుకుంటున్నాను ఇట్స్ కమ్స్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి వచ్చింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వెన్ గాడ్ క్రియేటెడ్ యాడమ్ హీ ఫెల్ట్ హీ నీడ్ ఇంకొకరు అవసరం. ఆదాముకి ఇంకొకడు అవసరమని దేవుడే తలంచున్నాడు. అందుకే అవ్వమ్మ గారిని సృష్టించారు. మీరిద్దరు ఒకరికి ఒకరని అప్పుడు దేవుడు చెప్పాడు, అంతే కదా. అంటే అప్పుడే ప్రారంభమైంది దేవుని యొక్క ఉద్దేశం. వన్ అనదర్ అనే కాన్సెప్ట్ అనేది అది దేవుడే సృష్టించాడు. ఓకే, ఇప్పుడు ఒకరికి ఒకరు కాన్సెప్ట్ దేవుడు సృష్టించాడు. బట్ హూ ఈజ్ గ్రేట్ అమాంగ్, ఎవరు గొప్ప అని ఆలోచన చేసినప్పుడు ఎవరికి వారే గొప్ప, ఎవరికి వారే గొప్ప. ఒకవేళ కుటుంబంలోనూ భర్తే గొప్ప అనుకున్నట్లయితే కుటుంబంతో ఆయన నడిపిస్తాడా? ఆయన అన్నీ చేయగలడా? అన్నీ ఆయన చేయగలడు. ఇంట్లో భార్య ఏమి చేయకుండా భర్త అన్నీ చేయగలడా? చేయలేడు. ఒకవేళ భార్య గొప్ప అనుకుంటే భార్య అన్నీ చేయగలదా భర్త చేయకుండా? లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కాన్సెప్ట్ క్లియర్గా కదా. ఒకరికి ఒకరు అంటే ఆ కాన్సెప్టే దేవుడే ఆయన సృష్టించాడు. ఫర్ వెన్ ఇట్స్ కమ్ టు చర్చ్ యాజ్ అ ఫ్యామిలీ, సంఘం ఒక కుటుంబం కదా. దెర్ ఈజ్ ఎ హైరార్కీ. పాస్టర్ గారు, పెద్దలు, లీడర్సు, అనేక విభాగాలు. ఎవరు గొప్ప అంటే పాస్టర్ గారా, పెద్దలా, లేకపోతే లీడర్సా, విశ్వాసులు? అంటే ఎవరు గొప్ప కాదు, ఎవరికి వారే గొప్ప. పాస్టర్ గారు అన్నీ చేయగలరా? దేవుడు నాకు ఒక పని అప్ చెప్పాడు, ఆ పని నేను ఇక్కడ చేయడానికి ఇక్కడ వచ్చాను. నా బాధ్యత దేవుని వాక్యాన్ని ప్రకటించడం. నేను వెళ్ళి శేఖర్ గారిలాగా మ్యూజిక్ వాయించలేను. దేవుడు ఆయనకు ఆ పిలుపునిచ్చాడు. ఇప్పుడు అలాగని శేఖర్ గారే మొత్తం మ్యూజిక్ అంతా ఆయనేనా? ఆయన ఒక్కరే అన్నీ చేసేయగలరా? ఓ పక్కన కీబోర్డ్ వాయిస్తూ, ఓ పక్కన జాజ్ వాయిస్తూ, ఇంకొక తబలా వాయిస్తూ ఆయన చేయగలరా? నో. ఒకరికి ఒకరు. అక్కడ టెక్ టీంలో పనిచేస్తున్న అజయ్ తన పని తాను చేస్తున్నాడు. ఇక్కడ పెద్దల పని వారు చేస్తున్నారు. అంటే ఒకరికి ఒకరు. కుటుంబంలోనూ ఒకరికి ఒకరు, సంఘంలోనూ ఒకరికి ఒకరు. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఒకరికి ఒకరు అవసరం. మన ఆత్మీయ జీవితంలో కూడా ఒకరికి ఒకరు అవసరం మనకి. ద స్పిరిచువల్ గ్రోత్లో ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసాన్ని ఆత్మీయంగా బలపరచాలి. బట్ దేర్ ఆర్ టైమ్స్ ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని ఆత్మీయంగా బలపరచడం కన్నా బలహీనపరిచే వాళ్ళు కూడా ఉంటారు, తెలుసండి. ఒక విశ్వాసి అంటే దేర్ ఆర్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్, దేర్ ఆర్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కొంతమంది కనబడుతుంటారు, నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కొంతమంది కనబడుతుంటారు. అయితే ఏ విధంగా పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పాజిటివ్గా కనబడుతున్నారు, నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ నెగిటివ్గా కనబడుతున్నారంటే పౌలు భక్తుడు దీని చక్కని ఒక డిఫరెన్స్, ఒక డిస్టింక్షన్ ఇచ్చాడు ఆయన.
దోస్ హు ఫాలో ద స్పిరిచువల్ థింగ్స్, ఆత్మ ప్రేరణ చేత, ఆత్మ చేత ఎవరైతే నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అని దేవుని వాక్యం సరుస్తుంది. వీరేం చేస్తారంటే ఇతర విశ్వాసాల్ని ఆత్మీయంగా బలపరుస్తుంటారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే తన ఆలోచనలన్నీ కూడా శరీర కార్యాలు, ఫ్లెష్లీ థింకింగ్. ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు తెలుసా? ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. వాక్యం అని చెప్తుంది. అది వాక్యాన్ని మనం దేవుని వాక్యం చూసినాడు. మొదటి వచ్చిన మనం చూసినట్లయితే రోమాపత్రిక 1వ అధ్యాయము. విశ్వాసాలుగా మనం ఇంకొక విశ్వాసం మనకు అవసరం. ఆత్మీయ జీవితంలో ఒకరి విశ్వాసం ద్వారా ఇంకొకరు ఆదరించబడడానికి, బలపరచడానికి మనకి అవసరమని దేవుని వాక్యం సెలవేస్తుంది. రోమీపత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందను. ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ అంటే స్పిరిచువల్గా వీ నీడ్ వన్ అనదర్. దట్స్ అవర్ చర్చ్. అదే సంఘం. నేను ఇంట్లో కూర్చుని బైబిల్ చదువుకుంటాను, పాటలు పాడుకుంటాను, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాను, ప్రార్థిస్తాను. ఓకే, ఇట్స్ ఫైన్. అది స్పిరిచువల్, నీకు పర్సనల్ డివోషన్. అది వ్యక్తిగతంగా నువ్వు దేవుని వాక్యాన్ని చదువుకోవడం, ధ్యానం చేసుకోవడం. బట్ వెన్ ఇట్స్ కమ్ టు సంగముగా, వీ నీడ్ ఈచ్ అదర్. ఒకరికి ఒకరు, ఒకరి విశ్వాసం చేత మరి ఒకరిని బలపరచుట, ఒకరి విశ్వాసం చేత మరి ఒకరిని బలపరచుట, ఆదరించుట, ధైర్యపరచుట, ప్రోత్సహించుట, ఇది మనందరికి అవసరము. దట్స్ అవర్ చర్చ్. అదే సంఘము క్రీస్తు శరీరంలో ఒక భాగముగా ఉన్నాము అనే విషయాన్ని మనం గమనించండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, దెర్ ఆర్ పీపుల్, ఒక విశ్వాసం ఉంటూ ఇంకొక విశ్వాసని ఆత్మీయంగా బలపరిచేవారు ఉంటారు, ఇంకొక విశ్వాసం ఆత్మీయంగా బలహీనపరిచేవారు ఉంటారు. ఈ బలహీనపరిచే వాళ్ళు ఏం చేస్తారంటే దే గివ్ నెగిటివ్ ఓరియంటేషన్ ఫర్ పీపుల్. దేవుని వాక్యం గురించి, సంఘము గురించి, వాటి గురించి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తుంటారు అనమాట. కాన్స్టాంట్గా ఒక వ్యక్తి అటు రీతిగా ఇంజెక్షన్ చేసినప్పుడు, అంటే మనం మామూలుగా ఇంజెక్షన్ ఇది అనుకోండి కదా. ఇంజెక్షన్ అంటే తెలుగులో చూసినప్పుడు ఆదేశాలని వస్తుంది. ఇంజెక్షన్ అంటే ఆదేశాలు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఆదేశాలు ఇస్తుంటాడు అనమాట. నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని నడిపించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మనం చక్కగా పౌలు భక్తుడు చక్కని వివరణ ఇచ్చాడు. ఆ విధంగా మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామో, ఏ విధంగా మనం ఇతరులను మనం చేస్తున్నామో వాక్యాన్ని మనం చూసినప్పుడు, గలతీ పత్రిక 5వ అధ్యాయము 25-26 వచనం చూడండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము, ఒకరినొకరము వివాదము రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. ఇప్పుడు మనం ఆత్మను అనుసరించి మనం జీవిస్తున్నట్లయితే ఆత్మానుసారంగా మనము ప్రవర్తిస్తుంటాం. కానీ శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తున్నట్లయితే శరీర క్రియలను అనుసరించి మనం ఆలోచన చేస్తుంటాము, ప్రవర్తిస్తుంటాం. కానీ వాక్యం క్లియర్గా చెప్తుంది, ఒకరినొకరు వివాదం రేపకు. నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నట్లయితే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటూ ఉంటావు. ఆత్మ నేను ఏ విధంగా నడిపిస్తుందో అటు రీతిగా నీ జీవితాన్ని నడిపిస్తుంటావు. అటు రీతిగా నీ జీవితాన్ని నడిపించుకుంటూ అటు రీతిగా తోటి విశ్వాసం కూడా నడిపిస్తుంటావు. ఒకవేళ శరీర అనుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్న వ్యక్తివైనట్లయితే, ఇక్కడ క్లియర్ డిస్టింక్షన్ వచ్చింది కదా. యాక్ట్ ఆఫ్ సిన్ఫుల్నెస్, యాక్ట్ ఆఫ్ ఫ్లెష్లీనెస్. శరీరానుసారంగా ప్రవర్తించేవారు, ఆలోచన విధానం కలిగిన వారు, దే ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ లైక్ దట్ ఓన్లీ. సంఘముగా కూడినా కూడా అటు రీతిగా వారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు.
కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా వేర్ ఆర్ వి, ఎక్కడున్నాం? ఒకరికి ఒకరిగా ఉన్న మనము హౌ ఫార్ వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ యాజ్ ఎ బిలీవర్స్, యాజ్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరం ఉంటున్న మనము ఏ విధంగా ఇతరులను మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం? ప్రతి ఒక్కరు కూడా ఈ దినాన్ని మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఒకరినొకరు అనే కాన్సెప్ట్లో టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలంట. ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. శేఖర్ గారు గ్రేట్ బికాజ్ ఈజ్ ప్లేయింగ్ మ్యూజిక్. శేఖర్ గారు ఆయన గ్రేట్ పర్సన్, ఎందుకంటే ఈజ్ ప్లేయింగ్ మ్యూజిక్. గాడ్ హెస్ కాల్డ్ హిమ్. దేవుడు ఆయన పిలుచుకున్నాడు, ఆ పరిచర్యలో ఆయన వాడుకున్నాడు. దేవుడు అనేకమైన పాటలు కంపోజ్ చేయడం, అనేకమైన పాటలు పాడించడం, వర్షిప్ చేయడం, దేవుడు ఆ విధంగా ఆయన పిలుచుకున్నాడు. ఈజ్ గ్రేట్ ఇన్ దట్ ఏరియా. దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. క్రీస్తు సంఘంలో ఆయన ఒక భాగమే అన్నాడు. క్రీస్తు శరీరంలో ఆయన ఒక భాగమే అన్నాడు. కాబట్టి ఈరోజు ఈ క్రీస్తు శరీరంలో మనం అందరం భాగమే ఉన్నాం. అందరం భాగంగా ఉన్నామా? ఉన్నారు అందరూ? అందరూ భాగం ఉన్నప్పుడు అందరికి ఒక పని ఉండదు కదండి. అందరికి ఒక పని ఉండదు. నాకు ఒక పని ఉంది, ఆయనకు ఒక పని ఉంది, ఆయనకు ఒక పని ఉంది, ఆమెకు ఒక పని ఉంది, ఆ బ్రదర్కి ఒక పని ఉంది. అంటే మనందరికీ పని ఉంది. మనందరికీ పని ఉంది. క్షీణోపంద ప్రయోజన సూత్రం అని ఒకటి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. అంటే మనం ఏదైనా ఒక పని అంటే అది మనం ఉపయోగించినప్పుడు ఆ యొక్క ఆ పనిముట్టు కానీ ఆ వస్తువు కానీ అది ఎఫెక్టివ్గా పని చేయదు మనకి. అంటే మనం దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు, పాటలు పాడే తలాంతం ఉంది, పాడాలని దేవుని మహింపరచాలి. పరిచయం చేసే ఆలోచన నీకు ఉన్నప్పుడు డూ వాట్ ఎవర్ ద వర్క్ ద చర్చ్ అసైన్స్. నీకు ఏది ఆ పని సంఘం నీ చెప్పినప్పుడు, లేకపోతే నీ చేయాలని ఆసక్తి ఉన్నప్పుడు ఆ పని నువ్వు చేయాలి. నువ్వేది చేయకుండా ఉన్నప్పుడు నీ జీవితంలో ఆ తలాంత ఏది కూడా అభివృద్ధి కాదు, దేవుని నువ్వు మహిమపరచలేవు. కాబట్టి మనందరం కూడా దేవుని కొరకు పనిముట్లుగా వాడబడుతున్నప్పుడు అప్పుడు నేను అని గొప్పతనం ఏ ఒక్కరు కూడా హెచ్చించుకోరు. నేనే గొప్ప అని ఏ ఒక్కరు కూడా అనుకోరు. దైవజనులకు ఉన్న పని దైవజనులకు ఉంది. నేను అన్నీ చేయలేను, నాకు మీరందరూ కావాలి, మీ అందరికీ నేను కావాలి, మనందరికీ వీరు కావాలి, అంటే ఒకరికొకరు మనందరం కావాలి. అందుకే మనం సంఘముగా కూడి, అందుకే మనం దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి, దేవునిలో సంతోషించడానికి, దేవునిలో ఆదరించుకోవడానికి, దేవునిలో విశ్వాసంలో బలపరచుకోవడానికి ఈరోజు మనందరం కూడా సంఘముగా కూడుట మానవద్దు అని చెప్తున్నాడు దేవుడు. పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? సంఘముగా కూనుకుంటా మానవద్దు అని చెప్తున్నాడు. కాబట్టి సంఘముగా కూడుట మనం మానకూడదు. క్రీస్తు శరీరంలో ఒక భాగం ఉంటే మనము ఈ భాగములో, ఈ శరీరంలో అందరూ గొప్పవాళ్ళే, అందరూ గొప్పవాళ్ళే. ఏ ఒక్కరు తక్కువ, ఏ ఒక్కరు ఎక్కువ కానే కాదని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మనము ఏ విధంగా హెచ్చించుకోవాలంటే మనల్ని మనం ఎవరు హెచ్చించుకోవాల్సిన లేదండి. ప్రతి ఒక్కరిని కూడా మనము ఇతరులను గొప్పగా ఎంచుకోవాలి. దేవుని వాక్యం మనం చూసినప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడు ఒకటికై తగిన రీతిగా తను ఎంచుకొని వాళ్ళను నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో నన్న ప్రతి వానితో చెప్పుచున్నా. తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తుంటే మనం చాలా ఎక్కువగా హెచ్చించుకుంటాం. మనం చాలా ఎక్కువగా, ప్రతి ఒక్కరు కూడా ఇట్ అప్లైస్ టు ఎవ్రీ వన్. ఒకవేళ పాస్టర్ గారికి నేను అనుకున్నాను, నేను గొప్ప అని చర్చిలో నేను అనుకున్నట్లయితే అది చాలా తప్పు. అంతకన్నా బ్లండర్ మిస్టేక్ ఇంకోటి లేనే లేదు. ఎందుకంటే దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టకపోతే, దేవుడు ఇక్కడ తీసుకురాకపోతే నేను ఎవరినండి? ఈ సంఘాన్ని కాపరిగా నేను ఉండగలనా? వాక్యాన్ని బోధించే ఆధిక్యత దేవుడు నాకు ఇస్తాడా? దేవుడు ఇచ్చిందండి ఇది దేవుడు మనం హెచ్చించుకుంటే వచ్చేది కాదు. చదువు కాదు, లేకపోతే మన తలాంతులు కాదు, మన క్వాలిఫికేషన్స్ కాదు, మనకున్న ఏవి కాదండి, దేవుడే ఇచ్చిందండి మనం. కాబట్టి మనం ఎప్పుడు కూడా తగ్గించుకున్న వారుగా ఉండాలి. కానీ మనల్ని ఎప్పుడు కూడా
మనం ఉన్నదానికంటే ఎక్కువగా హెచ్చించుకునే మనస్తత్వం ఎప్పుడైనా ఉన్నదనుకోండి, వి నెవర్ సాటిస్ఫైడ్ ఇన్ అవర్ లైఫ్. జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం ఉండదు తెలుసండి. దీస్ పీపుల్ ఆల్వేస్ డిసప్పాయింటెడ్ బికాస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హై. ప్రతిదాన్ని ఎక్కువగా ఆలోచిస్తుంటారు, ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఉన్నప్పుడు వారి జీవితంలో ఎప్పుడూ సంతృప్తి ఉండదు, సంతోషంగా అభినందించలేరు. తెలుసా? ఎవరినైనా అభినందించగలరా? శాఖర్ గారు బాగా వాయించారు అంటే నేను ఎక్కువగా ఆయన చెప్తున్నా ఏమనుకోవద్దు. ఆయన నేను అభినందించాను అనుకోండి, అభినందించాలి, తప్పదు. ఆయన బాగా వాయించాడు, నేను ఎందుకు నేను పడాలి? ఎందుకు పడాలి? పడకూడదు. ఎందుకంటే నాకు ఆ తలంత లేదు, నాకు ఆ తలంత లేదు. పక్కన పాటలు పాడేవాడిని అభినందించాలి, పరిచయం చేస్తున్నవాడిని అభినందించాలి, నాయకత్వం వహించడాన్ని అభినందించాలి, అక్కడ స్లిప్స్ ఇస్తున్నవాడిని అభినందించాలి, ప్రార్థన చేస్తున్నవాడిని అభినందించాలి. ఎస్, దేవుడు మనకి ఏ విధంగా పిలుపునిస్తే ఆ విధంగా మనం పనిచేయాలి. కానీ దేనికంటే ఎక్కువగా మనము హెచ్చించకూడదని వాక్యం చెప్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం కూడా చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశులుగాను దీవించారు. చూసారా? అంటే క్రీస్తు యొక్క శరీర క్షేమాభివృద్ధి కొరకు పరిచర్య ధర్మం ప్రకారము అనేక మందికి దేవుడు అనేకమైన కృపావరాలు ఇస్తున్నాడు. ఆ కృపావరాలు క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించాలి. వాక్య పరిచయం చేస్తాను నేను ఈ క్రీస్తు యొక్క శరీరం యొక్క ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకు నేను పనిచేయాలి. నాయకులుగా ఇచ్చిన వారు క్రీస్తు యొక్క ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకు వారి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ టెక్ టీమ్ అయినా, బయట వాలంటరీ సర్వీస్ చేస్తున్న వారైనా, ట్రాన్స్పోర్ట్లో హెల్ప్ చేస్తున్నారైనా సరే, ఎవరైనా ఏ పని చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీస్తు యొక్క శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వారందరూ పనిచేస్తున్నారు. కాబట్టి దీంట్లో ఎవరు గొప్ప అనే ఆలోచన ఎవ్వరికీ ఉండకూడదు. అటువంటి ఆలోచన నేను కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏమనుకుంటారే, నేను ఈరోజు వెళ్ళకపోతే ఆ పని జరగదు, ఈరోజు నేను వెళ్ళకపోతే ఆ పని జరగదు. ఎవరు చేయగలరు? చర్చిలో దేవుడు ఎవరితోడైనా చేయించుకోగలరు, దేవుడు ఎవరితోడైనా చేయించుకోగలరు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఎంచుకోకూడదు. ప్రతి ఒక్కరిని కూడా మనము గౌరవించుకుంటూ ముందుకుని వెళ్ళాలి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా దేని కొరకు ప్రయాసపడాలంటే క్రీస్తులో ఉంటే మనము సంఘ ఐక్యత కొరకు ప్రయాసపడాలి. ద యూనిటీ ఆఫ్ ద చర్చ్. ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఆ సంఘంలో ఉంటున్నప్పుడు నువ్వేం చేయాలంటే సంఘ ఐక్యత కొరకు, సంఘ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కూడా నా పాత్ర ఏంటి, ఈ సంఘంలో ఈ కార్యక్రమం జరుగుతుంది, సంఘంలో దేవుని పని జరుగుతుంది, దీన్ని నిరాటంకంగా జరగడానికి నేనేం చేయాలి, నేనేమో చేయాలి. ఈ సంఘంలో అనేక మంది ఇన్విజిబుల్గా అనేక మంది వర్క్ చేస్తున్నారు, వారి గురించి మనకు తెలియదు. బ్రదర్ అజయ్ గురించి నేను ఎప్పుడూ చెప్తుంటాను, తను ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంటాడు, బట్ ఈ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ అప్లాజ్. ఏ యొక్క అప్లాజ్ గురించి, లేకపోతే ఘనత గురించి, లేకపోతే ఎవరో హెచ్చించాలని దాని గురించి ఎప్పుడు ఆలోచించడం. తనకు ఒక పని ఇస్తే ఆ పని తాను చేసుకుని వెళ్ళిపోతుంటారు. కొంతమంది ట్రాన్స్పోర్ట్లో హెల్ప్ చేస్తారు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్. వారికి ఏమైనా ఇస్తున్నాం మనం? ఉదయాన్నే చెమటలు కక్కుంటూ వస్తున్నారు, నేను చూశాను. నేను తాళం తీసుకుని వెళ్ళి అనేక మంది విశ్వాసాలని చర్చికి తీసుకుని వస్తున్నారు. దే ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్. ఎండలో వెళ్ళి దేవుని పని నిమిత్తం వాళ్ళు ప్రయాసపడుతున్నారు. మనందరం ఒకటే. ఈరోజు దేవుని మహిమార్థంగా ఈ యొక్క ఆరాధన జరగాలి. క్రీస్తు యొక్క క్షేమాభివృద్ధి కొరకు నేనేం చేస్తున్నానని చెప్పి ఎప్పుడైతే ఆలోచిస్తుంటామో, ఎప్పుడు ద యూనిటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే క్రీస్తు యొక్క సంఘం యొక్క ఐక్యత కొరకు నేను ఎప్పుడు కూడా పాటుపడుతుండాలి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూసినప్పుడు, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండాలని చెప్తున్నాడు పౌలు భక్తుడు. కాబట్టి మనందరం కూడా వాట్ ఎవర్ యూ డూ, నువ్వు మాట్లాడినా,
నువ్వు సంఘంలోకి వచ్చి మాట్లాడినా, పని చేసినా, ఏది చేసినా సంఘ ఐక్యత కొరకు నేను చేయాలని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అదేవిధంగా రోమాపత్రిక 14వ అధ్యాయము 19వ వచనం కూడా చూసినట్లయితే, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. మన సంఘానికి ఏది క్షేమమో దాని గురించి ఆలోచించి నువ్వు చేయాలి. నువ్వేది చేస్తున్నా సరే, నువ్వు సంఘానికి ఏది ఆశీర్వాదకరం, ఏది క్షేమము, ఏది మంచిదో దానిని ఆలోచించి అది నువ్వు చేయాలి. కానీ ఎప్పుడు కూడా మన సెల్ఫిష్ మోటివ్స్తో ఏ రోజు ఏ పని కూడా మనము చెయ్యకూడదు. కుటుంబంలోనూ కూడా అంతే. నువ్వు సెల్ఫిష్గా నేను బాగుండాలి, ఈరోజు నా పని అయిపోవాలి, నాకు అన్నీ జరగాలి అంటే వాట్ అబౌట్ ఫ్యామిలీ? వాట్ అబౌట్ ఫ్యామిలీ వెల్ఫేర్? వాట్ ఎవర్ వైఫ్ వెల్ఫేర్? వాట్ అబౌట్ చిల్డ్రన్స్ వెల్ఫేర్? సో మనం ఈ రీతిగా కూడా తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ముఖ్యమే. కుటుంబాన్ని ఏ విధంగా అయితే మనం అందరు కుటుంబ సభ్యులందరినీ ఏక భావంతో మనం అందరం కూడా చూస్తూ ఐక్యత కొరకు మనం ఆలోచిస్తున్నామో, సంఘంలో ఉన్న అందరూ కూడా అటు రీతిగా మనం ఆలోచన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యుల్ని 3.5 సంవత్సరాలు బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక ఫైన్ డే హీ వాంట్ టు టీచ్ ఎ లెసన్, ఒక పాఠాన్ని నేర్పాలని అనుకున్నాడు. ఆ పాఠాన్ని నేర్పాలనుకున్నప్పుడు చివరి రాత్రి అన్నమాట. ఆ చివరి రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళందరూ అలా కుర్చీల్లో కూర్చున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళ కింద కూర్చున్నాడు. వాళ్ళు కిందకు వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. వాళ్ళు అలాగే కూర్చున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కింద కూర్చున్నారు. కింద కూర్చొని మీ కాళ్ళు పైకి ఎత్తండి అన్నారు. వెంటనే ఒక బేషన్ తీసుకొచ్చారు. ఆ బేషన్లో వారి కాళ్ళు పెట్టారు. శిష్యులు అదేంటి ఆశ్చర్యపోతున్నారు. నీళ్లు తీసుకురమ్మన్నారు. వాళ్ళు కాళ్ళు కడగడం మొదలుపెట్టారు. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా ఎవరైనా కాళ్ళు పట్టుకోవడం మనం చూస్తామా? అంటే ఎంతగా తగ్గించుకోవడం అండి. ఒక వ్యక్తి, ఒక స్నేహితులు కానీ, భార్య భర్తల్లో కానీ, కుటుంబస్తుల్లో కానీ, లేకపోతే విశ్వాసాలు కానీ అంతగా తగ్గించుకుంటాం మనం. మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇలా తగ్గించుకోండి అని చెప్తున్నాడు. మీరు ఎంతగా తగ్గించుకోండి. ఎందుకంటే వారిలో చాలా సందర్భాల్లో ఎవరు గొప్ప అని ఆలోచన ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వెళ్ళిపోతూ ఆయన ఒక పాఠాన్ని క్రియల రూపంలో చూపిస్తున్నాడు. యేసు వారి పాదాలని ఈయన మాస్టర్ అని పిలిచిన ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుల పాదాన్ని కడగడం ప్రారంభించాడు. దే వర్ షాక్డ్. ఈరోజు ఈ యొక్క యేసుక్రీస్తు చూపించిన ఈ గొప్ప మాదిరి ఏదైతే ఉందో ప్రపంచమంతా కూడా నివ్వెరపోయిందండి. ప్రపంచమంతా యేసుక్రీస్తు ఒక నాయకుడు, ఒక బోధకుడు. అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకి నేర్పించాడు, మీరు ఇట్టి రీతిగా తగ్గించుకోండి. ఎంతగా తగ్గించుకోవాలంటే ఒక విధంగా చెప్పాలంటే 0 అది హయ్యెస్ట్ హ్యూమిలియేషన్ అనమాట. అంటే తగ్గింపు అటు రీతిగా కుటుంబంలో అటు తగ్గింపు పొందనుకోండి, ప్రాబ్లమ్స్ ఉండవు. భార్య భర్తను ఆ విధంగా తగ్గించుకుంది అనుకోండి, భర్త భార్యను ఆ విధంగా తగ్గించుకుంది, దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్స్, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. సంఘంలో ఆ విధంగా తగ్గించుకున్నాం, సమాజంలో ఆ విధంగా మనం తగ్గించుకున్నాం. ఎప్పుడు కూడా మనకున్న దాన్ని ఎప్పుడు హెచ్చించుకోవద్దు. మనకున్న తలాంతుని బట్టి, మనకున్న స్థితిని బట్టి, మనకున్న స్థాయిని బట్టి, మనకున్న డబ్బును బట్టి దేని విషయాల్లో హెచ్చించుకోవద్దు. అన్ని విషయాల్లో అట్టి రీతిగా తగ్గించుకోండి. యేసు చూపిన మాదిరి ఒక వ్యక్తి కాళ్ళు కడగాలంటే ఎంత గొప్ప మరి తగ్గింపు యేసుక్రీస్తు చూపించాడు. ఈరోజు మీరు తగ్గించుకోవాలంటే ఆ విధంగా తగ్గించుకోవాలి. అంటే ప్రతి వ్యక్తి ఎదుట నువ్వు ఆ విధంగా తగ్గించుకోవాలి. అతను చదువుకోకపోయినా విశ్వాసం ఉన్న వ్యక్తిని నువ్వు హైయెస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఆ వ్యక్తి తలాంత నీకు లేదు, ఆ వ్యక్తి తలాంత నీకు లేదు. ప్రతి ఒక్కరు కూడా యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు యూనికే. ఏ ఒక్కరు తక్కువ కాదు, ఏ ఒక్కరు కూడా తక్కువ కానే కాదు. నీకున్న స్థితిని బట్టి, నీకున్న స్థాయిని బట్టి ఏ ఒక్కరిని తగ్గించుకు, ఏ ఒక్కరిని తక్కువగా చూడకు. నువ్వు అటు రీతిగా చూసినట్టయితే క్రీస్తు మాదిరిని నువ్వు ఎప్పుడు కూడా పాటించట్లేదు. క్రీస్తు చూపిస్తున్నాడు అటు రీతిగా తగ్గించుకోవాలని. ప్రభువైన యేసుక్రీస్తు ఒక చక్కని మాదిరిని మనందరికీ చూపిస్తున్నాడు. మత్తయి సువార్త 23:12-13 వచనంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాట. మత్తయి సువార్త, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును.
కాబట్టి తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించు. అదేవిధంగా మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడే ఉండాలి, సర్వెంట్గా ఉండాలంట. మీలో ఎవరైతే గొప్పగా ఎంచుకోవాలని ఆశపడుతున్నాడో, సంఘంలో ఎవరైనా గొప్పగా ఎంచుకోవాలని ఆశపడుతున్నాడో, ఈ మస్ట్ బి ఏ సర్వెంట్ టు ఆల్ ద బిలీవర్స్. ఒక సర్వెంట్గా ఉండాలంట. అందరికీ కూడా ఒక సర్వెంట్గా ఉండాలి, ఒక పరిచారకుడిగా ఉండాలి. ఆ పరిచారకుడు ఉన్నప్పుడు దేవుడు గుర్తిస్తాడు, సంఘం కూడా గుర్తిస్తుంది మనం చేస్తున్న పనిని. నువ్వు ఏ పని చేస్తున్నా సరే, నువ్వు అక్కడ సర్వింగ్ చేస్తున్నా ప్రేమతో, డ్రైవింగ్ చేస్తున్నా, టెక్లో వర్క్ చేస్తున్నా, మ్యూజిక్ వాయిస్తున్నా, వాక్యం చదువుతున్నా, పాటలు పాడుతున్నా, ఏది చేస్తున్నా సరే పరిచారకుడిగా తగ్గించుకుని నువ్వు ఉండాలని యేసు చెప్తున్నాడు. కాబట్టి ఇది యేసు మాదిరి అని తక్కన వాక్యం చెప్తుంది. అదేవిధంగా పౌలు చేస్తున్న హెచ్చరిక ఏంటంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3-5 మనం చూసినప్పుడు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ అధ్యాయము 2వ అధ్యాయం చదవనమ్మా 3. కక్ష చేతనైనను వృధాయితీశయం చేతనైనను ఏమి చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే. చూసారా, అంటే కక్ష చేతనైనను వృధాయితీశయం చేతనను ఏమి చేయకుండా వినయమైన మనస్సు గలవాడే ఒకరినొకడు తనకంటే. అంటే ప్రతి ఒక్కరిని కూడా యోగ్యులుగా ఎంచుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని, సమాజంలో ప్రతి ఒక్కరిని మనం యోగ్యునిగా ఎంచుకొని గొప్పవాళ్ళుగా ఎంచాలి. కానీ నిన్ను నువ్వే గొప్పగా అనుకుంటే నువ్వు ఏ వ్యక్తి మీద నువ్వు తగ్గించుకో. నువ్వు ఎప్పుడు కూడా హెచ్చించుకోకు. ఏ విషయంలో కూడా హెచ్చించుకోకు. నువ్వు ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. నువ్వు ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. ఎప్పుడైతే అటువంటి మనస్సును కలిగి ఉంటావో నువ్వు దేవుని నామాన్ని మహిమపరుస్తుంటావు. దేవుని నామాన్ని మహిమపరుస్తుంటావు. అటు రీతికి ఎప్పుడు కూడా చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా తర్వాత వచ్చిన కూడా చూడండి, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవన్నాయి. ఈ లోకంలో మనం ఉంటున్న మనం మన కొరకే మనం జీవించడం కాదండి, మనం ఇతరుల గురించి కూడా జీవించాలి. ఇతరుల యొక్క మేలుల కొరకు, ఇతరుల కష్టాలు ఉన్నప్పుడు ఆదరించాలి, ప్రేమించాలి, సహాయం చేయాలి. అదేవిధంగా సంఘము కొరకు కూడా మనం పనిచేయాలి. సంఘం కొరకు కూడా మనము పనిచేయాలి. సంఘ పరిచర్యలో కూడా మనము దేవునికి సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మన లైఫ్ అదర్ సెంటర్ లైఫ్గా ఉండాలి, నాట్ ఎ సెల్ఫ్ సెంటర్ లైఫ్. బట్ వీ ఆల్వేస్ ఫోకస్ సెల్ఫ్ సెంటర్ లైఫ్. నేను అని ఎప్పుడు కూడా ఫోకస్ చేస్తాం. ఆ విధంగా ఎప్పుడు కూడా ఫోకస్ చేయదు. ఎప్పుడు కూడా అదర్ సెంటర్ లైఫ్. క్రీస్తు మాదిరి అదే ఇతరుల కొరకు, ఈ లోకంలో తన ప్రజలైన వారి కొరకు, విశ్వాసుల కొరకు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన జీవించాడు. ఎప్పుడు కూడా నేను అనే ఆలోచన ఎప్పుడు మనలో ఉండకూడదు. అందుకే క్రీస్తు యేసు మనసును మీరును కలిగి ఉంచండి. క్రీస్తు యేసు ఆ మనసును కలిగి ఉన్నాడు కాబట్టి పరలోకాన్ని విడిచిపెట్టాడు, పరలోక ఆధిక్యతను విడిచిపెట్టాడు, తాను రిక్తుడిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా తాను తండ్రికి విధేయత చూపించాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాదిరి మన జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉన్నది అనే విషయాన్ని గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తే తన శిష్యులను హెచ్చించలేదా? ప్రభువైన యేసుక్రీస్తే తన శిష్యులను గౌరవించలేదా? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న పాపులను ప్రేమించలేదా? ప్రభువైన యేసుక్రీస్తుకు ఉన్న టైటిల్ ఏంటి? పాపుల. కొన్ని సందర్భాల్లో విశ్వాసం మనము ఆ మంచిది కాదండి, నువ్వెవరు జడ్జ్ చేయడానికి? అతను మంచివాడు కాదండి, నువ్వెవరు జడ్జ్ చేయడానికి? యేసుక్రీస్తు వెళ్ళి వాళ్ళతో భోజనం చేశాడు, వారిని ముట్టుకున్నాడు, వారిని ప్రేమించాడు, ఆదరించాడు, వారితో సహవాసం చేశాడు. ఈరోజు నువ్వు ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరిని గౌరవించే మనసు కలిగి ఉండాలి. ఏ విషయంలో కూడా నువ్వు ఎప్పుడు హెచ్చించుకోకు. ఏ విషయంలో కూడా నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూడిన మనందరం కూడా ఒకరికి ఒకరుగా ఘనత విషయంలో నాకంటే వారు గొప్ప అని వారిని హెచ్చించే మనస్సును మనం కలిగి ఉండాలి. కానీ ఎప్పుడు కూడా నువ్వు హెచ్చించుకోవద్దు. ఈ రోజు నుంచి ఇక్కడున్న మనందరం కూడా ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. ఒకరినొకడు, ప్రతి ఒక్కరు గొప్పే నాకంటే, ప్రతి ఒక్కరు గొప్పే, నాలో ఏ గొప్పతనమో
లేదని నిన్ను ఎప్పుడైతే తగ్గించుకుంటూ నువ్వు దేవుని కొరకు, ఈ లోకంలో ఉన్న సమాజంలో మంచి కార్యాలు చేయడానికి కొరకు నువ్వు మంచిగా జీవిస్తూ నీ కుటుంబం కొరకు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు సంఘంలో అటు రీతిగా ఉన్నట్లయితే సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ వర్క్ ప్లేస్లో అటు రీతిగా ఉన్నట్లయితే నీ వర్క్ ప్లేస్లో వారికి నువ్వు బ్లెస్సింగ్గా ఉంటావు, ఉపయోగపడే ఒక వ్యక్తిగా ఉంటావు. నీ కుటుంబంలో ఆ విధంగా ఉన్నట్లయితే అది నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఒకరికి ఒకరు అని ఆలోచించండి. నేను ఒక్కడనే అని ఆలోచన ఎప్పుడు వద్దు, నేను అని ఆలోచన ఎప్పుడు కూడా వద్దు. ఒకరికి ఒకరు ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.